ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ సువర్చలా సమేత పంచవక్త్ర సుందర హనుమతే నమః. వాల్మీకిస్తులసీదాసః కలౌ దేవి భవిష్యతి రామచంద్ర కథాం దివ్యాం భాషారూపాం కరిష్యతి. పార్వతి, వాల్మీకి వారు కలియుగములో తులసీదాసుగా అవతరించి రామచంద్రుని యొక్క దివ్య కథను వైకృత భాషలో రచింపగలరు అని శివుడు చెప్పాడట. క్రీస్తు శకము 1498వ సంవత్సరములో శ్రావణ శుద్ధ సప్తమి రోజున మూలా నక్షత్రమందు చాందా జిల్లాలో అంటే ఆగ్రా పట్టణమునకు సమీపమున గల రాజాపురమున బ్రాహ్మణ కుటుంబములో తులసీదాసు జన్మించెను. పుట్టకతోనే తల్లిని కోల్పోయాను. ఇతడు మూలా నక్షత్రమందు జన్మించినాడు. నష్టజాతకుడు. కుటుంబమునకు అరిష్టము జరుగునని తండ్రి కూడా వదిలివేశాను. ఒక దాది తులసీదాసును చేరదీసి పెంచుతూ ఉన్నదట. అతని దురదృష్టమున ఆ దాది కూడా కొద్ది రోజుల్లో మరణించినది. అతనిని దగ్గరకు తీయుటకు అందరూ వెరచినారు. దిక్కులేని వానికి దేవుడే దిక్కన్నట్లు తులసీదాసు భగవదనుగ్రహము వలన పెరిగి పెద్దవాడైనాడు. వివాహము కూడా జరిగినది. అతనికి భార్యపై అపరిమితమగు ప్రేమ. ఒక్క క్షణము కూడా భార్యను వదిలి ఉండేవాడు కాదు. అనవరతము భార్యాలోలుడై కామక్రీడలను అనుభవిస్తూ ఉండేవాడు. ఒకప్పుడు తులసీదాసు బావుమరిది వచ్చి తన సోదరిని పుట్టింటికి పంపమని కోరెను. తులసీదాసు ఆమె వియోగం భరింపలేక పంపుటకు నిరాకరించాడట. అతడు ఇంటి వద్ద లేని సమయమున పుట్టింటి వారు ఆమెను తీసుకువెళ్ళినారు. తులసీదాసు ఇంటికి వచ్చి జరిగిన విషయం గ్రహించను. ఆమె ఎడబాటు భరించలేకపోయినాడు. అది అర్ధరాత్రి. జోరున వర్షం కురుస్తూ ఉన్నది. యమునా నది పొంగి ఉన్నది. కామాంధకారములో ఉన్న తులసీదాసుకు ఇవి ఏమీ తెలియలేదు. వెంటనే యమునా నదిలో దూకి అవ్వలి ఒడ్డుకు చేరి అత్తవారింటికి వెళ్ళినాడు. కవాటములన్నీ బంధించి ఉన్నవి. దొడ్డి త్రోవన గోడపై ఉన్న పామును తాడని పట్టుకొని ఎక్కి ఇంటిలోనికి ప్రవేశించి నిద్రిస్తున్న భార్యను లేపాడట. ఆమె భర్తను చూచి ఆశ్చర్యపడినది, ఆందోళన చెందినది. తులసీదాసు కామక్రీడకు ఉద్యుక్తుడు కాగా ఆమె లాలనగా, నాథ, మీకు శల్యమాంసమయమగు ఈ దేహముపై ఎంత మమత, ఎంత ప్రతి కలదో, అందులో సగమైనా శ్రీరామునిపై ఉన్నచో జన్మ తరించును గదా అని అన్నదట. భార్య మాటలు విన్న తులసీదాసుకు మోహాంధకారము తొలగిపోయినది. ఇది ఆయన జీవితంలో గొప్ప మార్పు తెచ్చినది. ప్రియురాలా, నీ మాటలు సత్యమైనవి అని వెళ్ళిపోయినాడట. 14 సంవత్సరములు తీర్థయాత్రలు చేసి తుదకు కాశీక్షేత్రమునకు చేరాడట. వరహార్యానందుల వారు వద్ద మంత్రోపదేశము నిత్యము జపిస్తూ ఉండేవాడట. ఒకరోజు తనకు రామునిపై నిశ్చల భక్తి ప్రసాదింపమని విశ్వనాథుని ప్రార్థించను. విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై, నాయనా, నీవు నిత్యము రామాయణ కథాశ్రవణం చేయుము అని చెప్పి అంతర్హితుడైనాడట. తులసీదాసు నిత్యము గంగానదికి అవ్వలవైపు శౌచము కొరకు వెళ్ళి తిరిగి వస్తూ మిగిలిన జలమును ఒక సెమీ వృక్షమూలములో పోస్తూ ఉండేవాడట. ఆ జమ్మి చెట్టును ఒక ప్రేతము ఆశ్రయించి ఉన్నదట. ప్రేతలకు అట్టి నికృష్ట అపరిశుద్ధ జలములు, అపరిశుద్ధ పదార్థములు ఆహారములొకట వలన తులసీదాసు పోసే ఆ నీటితో ప్రేతము తృప్తి చెందినది. ఒకరోజు తులసీదాసు ఎదుట ప్రత్యక్షమై, ఓ మహానుభావ, మీరు పోయి నీటితో నేను తృప్తి చెందాను. మీకు ఏమి కావాలనో కోరుకోండి, మీ కోరిక తీరుస్తాను అన్నదట. అందుకు తులసీదాసు, నాకు ఈ ప్రాపంచిక భోగభాగ్యములు కావలేనని కోరిక లేదు. భవసాగరమును తరింపజేయు శ్రీరాముని దర్శనము కావలేను అన్నాడట. అతని మాటలకు ప్రేతము, అయ్యా, నాలో అంతటి శక్తి ఉంటే ఈ నికృష్టపు జీవితం ఎందుకు గడిపెదను? నీకు రామదర్శనము చేయించలేను, కానీ రామదర్శనము ఉపాయము చెప్పెదను వినుము. రామకథాగానము జరుగుతావునా, రామ భజన జరుగు చోట తానుందునని హనుమంతుడు ప్రతిజ్ఞ చేసి ఉండెను. ఏదో ఒక రూపములో ఆ స్థలము యందు ఉండును. ఇక్కడకు సమీపమున ప్రహ్లాద ఘట్టములో రామకథాగానము జరుగుతూ ఉన్నది. అక్కడికి హనుమంతుడు కుష్ఠవ్యాధిగ్రస్తుని రూపంలో అందరికంటే ముందుగా వచ్చి కూర్చొని ఉండును. ప్రజలు అతన్ని దూరముగా పొమ్మని గెంటుతూ ఉంటారు. కానీ అతడు ఆ తావు నుండి వెళ్ళక దీనవదనుడై దుఃఖిస్తున్నట్లు నటిస్తూ దూరముగా కూర్చొని ఉండును. ఆ మహాత్ముని శరణు వేడినా మీకు రామదర్శనము తప్పక లభింపగలదు అని చెప్పి ప్రేతము అదృశ్యమైనదట. తులసీదాసు ఒకరోజు రామకథాగానము జరుగు తావుకు వెళ్ళాడట. అక్కడ అందరికన్నా దూరముగా ఉండి ఆనంద భాష్పములు రాలుస్తున్న కుష్ఠరోగిని చూచి ఇతడే హనుమంతుడు అని గుర్తించాడట. కథాశ్రవణము సమాప్తమైన పిమ్మట అతడు ఘోరారణ్యములో ప్రవేశించి వెళుతూ ఉన్నాడట. తులసీదాసు అతన్ని వెంబడించాడట. కొంత దూరం వెళ్ళిన తరువాత ఒంటరిగా ఉన్న అతని పాదములపై పడి
గట్టిగా పట్టుకున్నాడట. కుష్ఠురోగి వేషములో ఉన్న మారుతి వెనకకు తగ్గి, నాయనా, కుష్ఠవ్యాధిగ్రస్తుడనైన నన్ను తాకెదవేమి? నాది అంటరాని రోగము, నన్నెవ్వరూ ముట్టరు, దగ్గరకు కూడా చేరనివ్వరు అని వారించాడట. తులసీదాసు నమ్రుడై హనుమంతుని భక్తితో నుతించగా శ్రీ హనుమస్వామి ప్రసన్నుడై నిజరూపము దాల్చి, నీ కోరిక ఏమి అని ప్రశ్నించారట. తులసీదాసు, స్వామి, నాకు శ్రీరాముని నిజరూపము చూడవలైనని అభిలాష, ఆ మహాత్ముని దర్శన భాగ్యము కలిగించుము అని వేడుకున్నాడట. అందుకు హనుమంతుడు, నీకు చిత్రకూటములో రామచంద్ర ప్రభువు దర్శనమగును అని అభయమిచ్చి హనుమంతుడు ఒకరోజు తులసీదాసును చిత్రకూటములతో రామదర్శనము చేయించారట. రామదర్శనానందముతో ఉన్న అతనితో హనుమంతుడు, నాయన, శ్రీరామచంద్రుని చరిత్ర రచించి జన్మ చరితార్థము చేసుకొనుము అని చెప్పారట. పిమ్మట తులసీదాసు హనుమంతుని ఆజ్ఞను పాటించి క్రీస్తు శకము 1575వ సంవత్సరమున శ్రీరామనవమి మంగళవారము రోజు రామచరిత మానసము రచించటం ప్రారంభించాడట. హనుమంతుని సూచనను పాటిస్తూ 2 సంవత్సరముల 7 నెలల 26 రోజులలో ఆ పవిత్ర గ్రంథము పూర్తిగా వించి రామునికి అర్పించను. హనుమదనుగ్రహము వలన తులసీదాసు రచించిన రామచరిత మానసము ప్రపంచ ప్రఖ్యాతి వహించినది. ఢిల్లీ షాదుషా తులసీదాసు ప్రతిభ విని ఒకప్పుడు తులసీదాసుకై తన ప్రతినిధిని పంపెను. తనకు ఆ షాదుషాతో పని ఏమి అని తులసీదాసు తలచేయు, తాను నిరాకరిస్తే అతడే బయలుదేరి వచ్చును, త్రోవలో అనేక హింసలు జరగవచ్చు అని శంకించి తానే వెళ్ళాడట. షాదుషా నీ శక్తులు చూపమని పట్టుబట్టాడట. తులసీదాసు అట్టి ప్రదర్శనకు అంగీకరింపలేదు. షాదుషా మండిపడి, వీనిని కారాగారములో బంధింపుము, వీని దేవుడు ఏమి చేయుదునో చూచెదము అనగా భటులు అతన్ని కారాగారంలో పడవేశారట. తనకు పవనతనయుడే దిక్కని తులసీదాసు హనుమంతుని స్తోత్రము చేశాను. హనుమంతుడు షాదుషాపై ఆగ్రహించెను. ఆంజనేయుడు తన అగ్రహానల జ్వాలలు పట్టణముపై ప్రసరింపజేసినాడు. వెంటనే ఢిల్లీ నగరముపై కోట్ల కొలది కోతులు దండెత్తినవి, ఇంటింటా ప్రవేశించినవి. ఎక్కడ చూచినా వానరములే. ఎర్రని కోటలోని షాదుషా జనానాలో చొరబడినవి. అచ్చటనున్న స్త్రీలను చుట్టుముట్టి వారి వస్త్రములను చించివేస్తూ వివస్త్రలను చేస్తూ ఉండెను. వారు ఆ ఘోరమును భరింపజాలక హాహాకారములు చేయుచూ ఉండెను. వానర విజృంభణం భరింపరానిదైనది. షాదుషా తన మంత్రులతో ఆలోచించినాడు. ఒక వృద్ధ సచివుడు షాదుషాతో, ప్రభు, మీరు హనుమద్భక్తుని బంధించుటే ఈ విపరీతములకు కారణము అని చెప్పినాడు. వెంటనే షాదుషా కారాగారములకు వెళ్ళి తులసీదాసు పాదములపై పడి క్షమాపణ చెప్పుకొనెను. హనుమత్ ప్రభువు శాంతించినాడు. వానర సమూహము క్షణములో తొలగిపోయినది. ఢిల్లీ నగరమునకు శాంతి చేకూరినది. తన్ను నమ్మిన భక్తులను శ్రీ హనుమస్వామి సర్వదా కాపాడుతూ ఉండును. హనుమంతుని నమ్మి త్రికరణ శుద్ధిగా సేవించు వారి జన్మము ధన్యమగును. అందుకు తులసీదాసు చరిత్రయే నిదర్శనము. భక్తుల మనోభీష్టములు తీర్చు కల్పతరువుగా హనుమంతుని కీర్తిస్తూ తులసీదాసు హిందీ భాషలో హనుమాన్ చాలీసాను రచించి లోకమునకు అందించెను. సకల దేవతా స్వరూపుడగు హనుమంతుని పూజించిన సర్వదేవతలను పూజించిన వారగుదురు. హనుమంతుని మహిమను వర్ణించుటకు బ్రహ్మాదులకైనను శక్యము కాదు. శ్రీ హనుమత్ పూజ వలన సత్వరమే సకలాభీష్టములు సిద్ధించును. హనుమంతుని పూజించని వారు ఈ ప్రపంచమున ఎవ్వరూ లేరు. బ్రహ్మయు విష్ణువు మహేశ్వరుడు సకలార్థప్రదాయకుడగు శ్రీ హనుమంతుని పూజిస్తూ ఉన్నారు. శ్రీరామచంద్రుడు హనుమంతుని పూజించను. హనుమంతునితో సమానమగు దైవము ఈ భూతలమున లేనే లేదు. హనుమంతుని పూజించినందువలన సూర్యుడు, బ్రహ్మదేవుడు, ఉమామహేశ్వరులు, సాక్షాత్ నారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్రుడు, ఇంద్రాది దిక్పాలకులు, కుమారస్వామియు, గణాధిపతియు, బ్రహ్మర్షులైన వశిష్ఠాదులు, యోగీశ్వర్లకు సనకాదులు, పితృదేవతలు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు పూజింపబడిన వారే అగుదురు. ఎవని గృహమందు నిత్యము హనుమంతుని భక్తితో పూజింపబడుచుండునో ఆ ఇంటి యందు లక్ష్మీదేవి స్థిర నివాసముగా ఉండును. హనుమంతుని పూజించిన వానికి దీర్ఘాయుర్దాయము కలుగును. సర్వ కార్యములు యందు సర్వతోముఖ విజయముగాంచుచుండును. మర్యాది భూతముల వలన భయము కలుగదు. పాపభూయిష్టము ఈ కలియుగమందు పుట్టిన మానవులకు సకలాభీష్టములు నెరవేర్చున్నది హనుమత్ పూజయే. సర్వ మతముల వారు, సర్వవర్ణులను హనుమంతుని పూజింపవచ్చు. సకల జన సంరక్షణకై రామాజ్ఞను పొంది భక్త సంరక్షణ దీక్షా కంకణధారి అయి చిరంజీవిగా ఉన్న పరదైవతము హనుమంతుడు. ఇక మార్గశిర మాసమున కదలీవన మధ్యస్థంలో ఉన్న హనుమంతుడిని పూజించటం వలన ఎటువంటి ఫలితం వస్తుందో రేపటి కథలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.